ఏసీబీ అధికారిని అంటూ ఎంఆర్ఓకు కుచ్చుటోపి పెట్టాడు ఓ దుండగుడు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఫోన్లో బెదిరింపులకు బెంబేలెత్తిపోయిన యాదాద్రి జిల్లా రాజాపేట తహసీల్దార్ దామోదర్ అవతలి వ్యక్తి అడిగినంత మొత్తం కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేసి ఆ తర్వాత మోసపోయానని గుర్తించాడు. యాదాద్రి జిల్లా రాజపేట తహసీల్దార్గా పనిచేస్తున్న దామోదర్కు ఈ నెల 9న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము ఏసీబీ అధికారులమంటూ కాల్ వచ్చింది. ఎంఆర్ఓ ఆఫీస్లో మరో ఉద్యోగితో కలిసి అవినీతికి పాల్పడ్డట్టు మా వద్ద సమాచారం ఉందని ఫోన్లో చెప్పాడు ఆ అవతలి వ్యక్తి. తాను చెప్పిన అకౌంట్కు డబ్బులు బదిలీ చేయాలంటూ ఎంఆర్ఓ దామోదర్ను బెదిరించాడు. దీంతో తన అవినీతి చిట్టా ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డ ఎంఆర్ఓ చేసేదేమీ లేక 3,30,000 రూపాయల నగదును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ ఘటనపై దామోదర్ కొడుకు రాహుల్కు చెప్పగా అది ఫేక్ కాల్ అని గుర్తించి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏసీబీ అధికారిని అంటూ ఎంఆర్ఓకు కుచ్చుటోపి పెట్టాడు ఓ దుండగుడు. అయితే ఎంఆర్ఓ కూడా తన భాగోతం బయటపడుతుందని డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేశాడు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఎంఆర్ఓ కంప్లీట్ గా 3,30,000 ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? యాదాద్రి జిల్లా రాజపేటకి సంబంధించిన తహసీల్దార్ దామోదర్ కి ఒక వ్యక్తి ఈ నెల 9వ తేదీన ఫోన్ చేసి మీరు అవినీతికి పాల్పడుతున్నారు, మీ ఎంఆర్ఓ ఆఫీస్ లో మరో ఉద్యోగితో కలిసి భారీ ఎత్తున లంచాలు తీసుకున్నారని చెప్పేసి కూడా అతను కాల్లో మాట్లాడినట్టుగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆ ఫిర్యాదు తర్వాత కాల్ చేసిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి ఏసీబీ యాక్ట్ కింద జైలుకు తరలిస్తామని చెప్పేసి కూడా అతను ఫోన్ లో బెదిరించారు. వెంటనే కంగారు పడ్డ దామోదర్ కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా విడతల వారీగా అదే రోజు ఒకరు ₹1,00,000, ఒకరు 2,00,000, మరొకరు 50,000, మరొకరు 50,000 ఇట్లా మొత్తం 3,30,000 రూపాయల నగదును వారు చెప్పిన అకౌంట్ కి బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కాల్ కు సంబంధించి వివరాలు తెలుసుకోవడంతో అది ఫేక్ కాల్ గా ఎవరో కావాలని బెదిరించి డబ్బులు తీసుకున్నట్టుగా భావించి ఆ తర్వాత వనస్థలిపురంలో ఉంటున్నారు ప్రస్తుతం దామోదర్. ఆయనకు సంబంధించి రాచకొండ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఎంఆర్ఓకి వచ్చినటువంటి కాల్ నెంబర్ ఆధారంగా ఎవరు ఆ వ్యక్తి ఎందుకు ఫోన్ చేశాడు, ఇతనికి సంబంధించి తెలిసిన వాళ్ళైనా లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేసే వేరే ఉద్యోగి ఎవరైనా ఫోన్ చేసి బెదిరించి డబ్బులు తీసుకున్నారనే దానిపైన అయితే ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి అకౌంట్ కు సంబంధించి ఏ సమయంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో ఆ అకౌంట్ డీటెయిల్స్ తో పాటు ఫోన్ నెంబర్ వచ్చిన కాల్ నెంబర్ కి సంబంధించి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆ నెంబర్ ఆధారంగా ఆ డబ్బులు ఎవరి అకౌంట్లకు వెళ్ళాయనే ఆధారాలతోనే పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.